హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 3rd జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్ చిన్న రిక్వెస్ట్ అండి. సో ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలా సంతోషం అండి. సో మేజర్గా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే రూరల్ పీపుల్కి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో టీ1 అకాడమీలో ప్రతి సబ్జెక్ట్ని కూడా ఫ్రీగా టీచ్ చేయడం జరుగుతుంది. సో క్వాలిటీ కంటెంట్తో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు హైదరాబాద్కి వచ్చి ఇన్స్టిట్యూట్లలో ఫీజులు పే చేయలేటువంటి స్థితిలో ఉంటారు. సో వాళ్ళకి ఉపయుక్తంగా ఉండే విధంగా మేము టీ1 అకాడమీని లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో దయచేసి మీరు చిన్న ఒక రిక్వెస్ట్ అండి. సో మీరు ఇచ్చే మాకు కాంట్రిబ్యూషన్ ఏంటంటే దయచేసి షేర్ చేయండి వీడియోస్ని, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో వీడియోస్లో మీకు ఏ సబ్జెక్ట్ అర్థం కాదో, నా ఓన్లీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అని కాదు, ఇతర వీడియోస్ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్లో కూడా మీకు ఎక్కడైనా పాయింట్ అర్థం కాకపోయినా, అదేవిధంగా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా, సార్ మాకు ఈ టాపిక్ చెప్పండి, ఈ టాపిక్ చెప్పండి అని చెప్పేసి మీరు కామెంట్స్ ఇస్తే మాకు ఏంటంటే ఒక ఎంకరేజింగ్ లాగా ఉంటుంది అన్నమాట. సో మేము సింపుల్గా వీడియోస్ చేసి మీరు చూసేసి ఉండడం అలా కాకుండా ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా వెళ్దాం ఇప్పటి నుంచి. సో దయచేసి మీరు మాకు చేసే ఒకే ఒక కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే దయచేసి వీడియోస్ని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఏవైతే ఈ ఇనిషియేటివ్స్ చేస్తారో ఇంకెక్కువగా మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. ఓకే, సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కనుక టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాము. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ సంబంధించి, అదేవిధంగా ఇండియన్ నావల్ వచ్చేసి జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఎక్కడ చేస్తున్నాయి ఏంటి అనేది చూద్దాము. పెరుగ్వేకి సంబంధించిన ప్రెసిడెంట్ ఇండియన్ విజిట్లో ఉన్నారు. సో మన దేశ విజిట్లో ఉన్నారు. సో చూద్దాము. ఓకే, పెరిటో మోర్నియో గ్లేషియర్ అనే న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది, ఎక్కడ ఉంది అని చూద్దాము. అదేవిధంగా గతంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. అదేవిధంగా రాజీవ్ మేమాని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో చూద్దాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ న్యూస్లో ఉంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ న్యూస్లో ఉంది. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఎగ్జామ్ 4 మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి న్యూస్లో ఉన్నారు. మౌంట్ ఎట్నా న్యూస్లో ఉంది. అదేవిధంగా ఇంకొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయి. సో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి ఏం అనౌన్స్ వచ్చిందంటే ఇండియాకి సంబంధించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ మెట్రో రైల్స్, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇవన్నిటిని కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో భాగంగా మేము 10 బిలియన్స్ వరకు ఆర్థిక సహాయం ఇస్తాము, ఓకే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఇలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావడం వల్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకెక్కువగా పెరిగేందుకు, సస్టైనబిలిటీ పెరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మేజర్గా ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ ప్రాజెక్ట్కి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. సో ఇలాంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తే ఇంకెక్కువగా గవర్నమెంట్ ఇంకెక్కువగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రాబోయే కాలంలో 2030 కల్లా 40%, 2030 కల్లా అర్బన్ పాపులేషన్ వచ్చేసి 40%, అంటే గ్రామాల్లో కేవలం 60% మంది మాత్రమే నివసిస్తారు, 40% మంది అర్బన్ పాపులేషన్ అవ్వబోతుంది. సో ఇది ఎస్టిమేషన్స్లో ఉంది. అయితే సో ట్రాఫిక్ కంజెషన్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ మెట్రో రైల్, అదేవిధంగా రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్. సో అందుకని చెప్పేసి వీటికి ఫండింగ్ ఇస్తాము అని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పేర్కొనడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక న్యూస్ ఏంటి అంటే అస్సాంలో ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ 1000 మెగావాట్స్తోని నిర్మించబోయే సోలార్ పవర్ ప్రాజెక్ట్కి హాల్ట్ పడింది బికాజ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ స్కీమ్కి బేసిక్గా కర్బీ అనలాగ్ అనే ప్లేస్లో, కర్బీ అనలాగ్ ప్లాటూలో ఈ 1000 మెగావాట్స్తోని ఒక పవర్ ప్లాంట్ని నిర్మించాలనుకున్నారు. అయితే ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి కర్బీ ఇతరత్ర ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో ఆ ట్రైబ్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దాదాపు కొన్ని వేల ఎకరాలు అనేవి ఈ 1000 మెగావాట్స్ ప్రాజెక్ట్లో భాగంగా, సోలార్ పవర్ ప్రాజెక్ట్లో భాగంగా నాశనం అయిపోతున్నాయి, అంటే
ఆక్యుపై అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ప్రొటెస్ట్ చేశారు. సో దీన్ని అక్కడ లోకల్ యొక్క కన్సర్న్ని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి లెటర్ రాయడం జరిగింది, ప్లీజ్ స్టాప్ ఫండింగ్ అని చెప్పేసి. సో దానివల్ల ఏం చేసింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇప్పుడు దానికి ఇవ్వబోయే ఫండింగ్ ఏదైతే ఉందో దాదాపుగా 498 మిలియన్ సంథింగ్. సో ఆ ఫండింగ్ అనేది ఆగిపోయింది. సో ఆ ఫండింగ్ ఆగిపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి హాల్ట్లో పడింది. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ రెండు అంశాల్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూస్లో ఉంది. ఓకే, ఇది కరెంట్ అఫైర్. సో ఇప్పుడు ఏంటి, మనం స్టాటిక్ ఓరియంటల్లో చూడాలి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ ప్రాజెక్టులకి $10 బిలియన్ ఇస్తుంది అనేది ఒకటి. ఓకే, ఎస్పెషల్లీ ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్కి ఒకటి, ఇంకోటి వచ్చేసి మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఓకే, పట్టణాల్లో ఏదైతే మౌలిక సదుపాయాలు ఉంటాయో వాటిని డెవలప్ చేసుకోవడం కోసం అని చెప్పేసి $10 బిలియన్ వరకు రాబోయే సంవత్సరాలలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తా అన్నది. ఇది కరెంట్ అఫైర్. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని కంట్రీస్ ఏంటి, భాగస్వాముల కంట్రీస్ ఏంటి, కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నారు కాబట్టి ఏషియన్ కంట్రీసే ఉంటాయా. సో ఈ కోణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బేసిక్గా మనకి 1966లో ఏర్పాటు చేయడం జరిగింది, కేవలం 31 కంట్రీస్తోని. సో ఫౌండింగ్ మెంబర్స్ ఎంతమంది, 31 కంట్రీస్ మాత్రమే 1966లో ఉండడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో పార్ట్నర్షిప్ కంట్రీస్ ఎంత అంటే, భాగస్వామ్య కంట్రీలు ఎన్ని అంటే 69, మెంబర్ కంట్రీస్ ఎంత 69కి చేరింది. సార్ మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటున్నారు, దీంట్లో కేవలం ఏషియా రీజియన్కి సంబంధించిన, ఏషియా ఖండంకి సంబంధించిన కంట్రీసే ఉంటాయా అంటే కాదండి. ఓన్లీ ఏషియా కంట్రీస్కి సంబంధించే కాదు, ఇతర కాంటినెంట్స్, ఇతర ఖండాల దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమే. ఏషియాలో డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఊతం ఇవ్వాలి కాబట్టి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏషియా పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఆ కంట్రీస్, ఇతర కంట్రీస్ కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో భాగస్వాములే, మెంబర్ కంట్రీసే. సో ఏషియా పసిఫిక్ రీజియన్ నుంచి వచ్చేసి 50 కంట్రీస్ ఉంటే, అదేవిధంగా 19 కంట్రీస్ వచ్చేసి ఇతర రీజియన్స్ నుంచి ఉండడం జరిగింది. ఓకే, ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఏదైనా ఆర్గనైజేషన్ న్యూస్లో ఉన్నప్పుడు దాని హెడ్ క్వార్టర్స్ ఏ కంట్రీలో ఉంది, ఏ ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది, ఫిలిప్పీన్స్ కంట్రీలోని మనీలాలో ఉండడం జరిగింది. సో అదేవిధంగా పార్ట్నర్షిప్ కంట్రీస్లో మేజర్ షేర్ ఎవరెవరికి ఉంది అంటే, ఒకటి యుఎస్ అండ్ జపాన్కి ఈక్వల్గా 15.6% ఉంది. ఓకే, మొత్తం 100% షేర్ హోల్డింగ్ ఉంటే దాంట్లో కేవలం 30% షేర్ హోల్డింగ్ వచ్చేసి 31, దాదాపుగా 31% వచ్చేసి ఈ రెండు కంట్రీస్ మధ్యలోనే ఉంది, జపాన్ అండ్ యుఎస్ఏ. తర్వాత స్థానం చైనా 6.4, ఇండియా 6.3, ఆస్ట్రేలియా 5.8తోని ఉండడం జరిగింది. సో 15.6 ఈచ్ షేర్తోని మన యుఎస్ఏ అండ్ జపాన్ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ ఆర్టికల్స్. సో రెగ్యులర్ ఆర్టికల్స్ ఇగ్నోర్ చేయకండి, ఇలాంటి ఆర్టికల్స్ ఎస్పెషల్లీ. సో దాని వెనకాల ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదండి. సో అది మల్టీ డైమెన్షనల్ సబ్జెక్ట్. సో కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్ ప్రతిదీ దేనికో, ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్కో, లేకపోతే స్టాండర్డ్ జీకేకో, లేకపోతే స్టాండర్డ్ సబ్జెక్ట్కో లింకే ఉంటుంది. సో ఇది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి ఇది కరెంట్ అఫైర్ అయినప్పటికీ, ఈ టాపిక్ వచ్చేసి $10 బిలియన్ కరెంట్ అఫైర్ అన్నప్పటికీ, ఈ టాపిక్ వచ్చేసి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ జీకే కిందికి వస్తుంది. సో ఆ విధంగా లింక్ చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పేసి కరెంట్ అఫైర్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది చేసే మిస్టేక్, ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా ఒకానొక టైంలో కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అందుకే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది కూడా. ఓకే, సో అందుకని మీరు ఆ తప్పు చేయకండి. ఖచ్చితంగా డైలీ ఎప్పటికప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్సే కదా స్పెండ్ చేయండి, ఏం కాదు. ఓకే, సో మీకు ఎందుకు అంటున్నానంటే, డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటే, కరెంట్ అఫైర్స్ పోర్షన్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే మీకు ఎట్ ది ఎండ్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే మనకు స్టాండర్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, పాలిటీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ. సో ఇవి రివిజన్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది. అదే మీరు లేదు కరెంట్ అఫైర్స్కి తక్కువ పోర్షన్ కదా చూసుకుందాము అనుకుంటే ఏమవుతుందంటే ఎట్ ది ఎండ్లో ఇవే బల్క్ అయి కూర్చొని అవి సైడ్కి అయిపోతాయి. యాక్చువల్ సబ్జెక్ట్స్ అనేవి సైడ్కి అయిపోయి వాటిని రివిజన్ చేయలేరు, వీటిని మాత్రమే చదవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు చదువుకుంటే మీరు స్టాండర్డ్ సబ్జెక్ట్స్ని ఎగ్జామ్ ముందు ఈజీగా రివైజ్ చేయవచ్చు అన్నమాట.
సో అందుకే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు షార్ట్ కట్స్లో నోట్స్ చేసుకోండి. జస్ట్ ఫౌండింగ్ కంట్రీస్, ఫౌండింగ్ ఎంతమంది మెంబర్సు, ఇది చిన్న ఇన్ఫర్మేషన్ చిన్నగా నోట్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎక్కడ స్లైడ్లో రాయను, కావాలనే రాయట్లేదు. ఎందుకంటే రాస్తే మీ అనవసరంగా మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. అందుకనే ఇన్ఫర్మేషన్ అనేది స్లైడ్లో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థుల కోసము తెలుగులో కూడా స్లైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మాకు చాలామంది రిక్వెస్ట్ వచ్చాయి, సార్ మీరు ఇంగ్లీష్లోనే స్లైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దయచేసి తెలుగులో కూడా ఉంచండి అని చెప్పేసి. సో కరెంట్ అఫైర్స్లో విషయానికి వస్తే కంపల్సరీ యాక్చువల్లీ ఇంగ్లీష్లోనే చదవాలి. ఎందుకంటే థీమ్స్ కానీ ఇతరత్ర అన్ని ట్రాన్స్లేషన్స్లో ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో కూడా స్లైడ్స్ ఉంచడం జరిగింది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ తెలుగులో కూడా స్లైడ్ ఉంచడం జరిగింది. ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉంటారో వారు దయచేసి ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్, నేను యాక్చువల్లీ ఇంగ్లీష్లో స్లైడ్ పెడుతున్నప్పటికి కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది కూడా సేమ్ ఈ తెలుగు స్లైడ్లో ఉంటుంది. దయచేసి నోట్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి మధ్యలో మన ఇండియన్ నావల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇండియన్ నావల్ ఫోర్స్కి జాయింట్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అండ్ ఏ ప్లేస్లో అనేది ఇంపార్టెంట్. ఓకే, జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియన్ నావీ అండ్ యూరోపియన్ యూనియన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్, యూరోపియన్ యూనియన్కి సపరేట్గా ఒక నావల్ ఫోర్స్ ఉంది, దాని మధ్యలో జరుగుతున్నది. ఓకే, సో ఎక్కడ ఇండియన్ ఓషన్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 1 నుంచి జూన్ 3 మధ్యలో జరగబోతుంది. ఓకే, సో పార్టిసిపేటింగ్ విజిల్స్ ఏంటి, బేసిక్గా స్పానిష్ అంటే స్పెయిన్కి సంబంధించిన నేవీ షిప్ ఏదైతే ఉందో ESPS రీనా సోఫియా. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కంట్రీస్ నుంచి ఏ నావల్ షిప్స్ పార్టిసిపేట్ చేశాయనేది ఇంపార్టెంట్, అడుగుతాడు క్వశ్చన్స్లో. ఓకే, ఇటాలియన్ నావీ నుంచి ITS ఆంటోనియో మర్సిజిలా. ఓకే, సో ఇదన్నమాట. అదేవిధంగా ఇండియన్ నావీ నుంచి డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ షిప్స్ పాల్గొనడం జరిగింది. సో మేజర్గా ఏంటి అంటే మేజర్గా మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది సక్రమంగా జరగాలి. పైరెట్స్ ఎస్పెషల్లీ ఈ కరేబియన్ రీజియన్స్లో కానీ మనకి సోమాలియా రీజియన్లో ఈ సోమాలియా పైరెట్స్ ఎక్కువగా ఉంటారు ఎస్పెషల్లీ. సో పైరెట్స్ నుంచి ఏదైతే కార్గో ఉంటుందో దాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి సంయుక్తంగా ఈ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో పైరసీ, స్మగ్లింగ్, అదే విధంగా ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో వారి కోసం స్లైడ్ తెలుగులో ఉంచడం జరిగింది. దయచేసి ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. అదేవిధంగా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, అదేవిధంగా మీకు ఏదైనా అనిపించినా, అంటే మీకు సబ్జెక్ట్లో మాకు సార్ ఈ పార్ట్ కావాలి అని చెప్పినా దయచేసి కామెంట్ చేయండి. ఓకే, లైక్ కూడా చేయండి. నెక్స్ట్, ప్రెసిడెంట్స్ ఆఫ్ పెరుగ్వే. సో పెరుగ్వేకి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో శాంటియాగో పెనా పాలాసియోస్. ఓకే, ఎవరైతే ఉన్నారో తన పేరు, ఆ ప్రెసిడెంట్ ఆఫ్ పెరుగ్వే యొక్క పేరు. సో వారు ఇండియాని విజిట్ చేస్తున్నారు. ఓకే, జూన్ 2 నుంచి జూన్ 4 మధ్యలో ఈ విజిటింగ్ అనేది ఉంది. సో వారు ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ టైం ఇండియాకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అఫీషియల్ విజిట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ పెరుగ్వే, దట్ ఈస్ శాంటియాగో పెనా పాలాసియోస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇండియాకి ఫస్ట్ విజిట్ ఇది వారికి. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ పెరుగ్వే ఎవరైతే ఉన్నారో ఆ పెరుగ్వేకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇది సెకండ్ టైం ఇండియాకి రావడం. సో ప్రెసిడెంట్ల పరంగా ఇతను సెకండ్ వ్యక్తి. అదేవిధంగా ఇతని వల్ల ఫస్ట్ టైం అన్నమాట, ఇతను రావడం ఫస్ట్ టైం. ఓకే, సో పెరుగ్వేన్ ప్రెసిడెంట్ సెకండ్ పెరుగ్వేన్ ప్రెసిడెంట్ అన్నమాట వీరు. ఓకే, ఇండియాని విజిట్ చేస్తున్న వాళ్ళలో. అదేవిధంగా ఈ ఏదైతే అఫీషియల్ విజిట్స్ ఉంటాయో మేజర్గా డిప్లొమాటిక్ టైస్ కానీ, అదేవిధంగా బిజినెస్ డీల్స్ కానీ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. సో అఫీషియల్గా ఇంకా 4th వరకు ఉంది కాబట్టి, అంటే రేపటి వరకు ఉంది కాబట్టి మేజర్గా ఏంటంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తాయి, ఏమేమి అగ్రిమెంట్స్ జరిగాయి ఏంటి అనేది అవి డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో పేరు గుర్తుపెట్టుకోండి, శాంటియాగో పెనా పాలాసియోస్. సో ఫస్ట్ టైం విజిట్ చేయడం జరిగింది వీరు. సో సెకండ్ పెరుగ్వియన్ ప్రెసిడెంట్. ఓకే, క్యాపిటల్ వచ్చేసి అసున్సియాన్. ఓకే, అసున్సియాన్ క్యాపిటల్. సో మేజర్గా పెరుగ్వే రివర్ యొక్క బ్యాంక్లో ఉంది. ఓకే, పెరుగ్వే రివర్ ఏదైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా బార్డర్ కంట్రీస్ ఇంపార్టెంట్, బొలీవియా, బ్రెజిల్,
అర్జెంటీనా. ఓకే, సో ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీ. ద స్పెషల్ ఏంటంటే సౌత్ అమెరికాలో ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీ ఏదంటే పెరుగ్వే, ల్యాండ్ ల్యాక్డ్ నేషన్. ఓకే, అదేవిధంగా ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్. ఓకే, మనకు నార్త్ అమెరికన్లో యుఎస్ఏ, కెనడా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అర్జెంటీనా, బొలీవియా ఇవన్నీ సౌత్ అమెరికాలో ఉంటాయి. అందులో చిలీ, పెరుగ్వే అనేది కూడా ఒక కంట్రీ. ఓకే, మేజర్ రివర్స్ ఇంక్లూడ్ పెరుగ్వే, పరానా, పిలికామ్యో, ఓకే, అండ్ అపా. ఓకే, మీరు పెరుగ్వేన్ ప్రెసిడెంట్. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. ఒకసారి వీడియోను స్టాప్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ పెరిటో మోర్నియో గ్లేషియర్. సో ఈ పెరిటో మోర్నియో గ్లేషియర్ ఏ కంట్రీలో ఉంటుంది, అదేవిధంగా ఏ నేషనల్ పార్క్లో ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ పెరిటో మోర్నియో గ్లేషియర్ ఏదైతే ఉందో ఇది లాస్ గ్లేషియర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో LOS లాస్ గ్లేషియర్ నేషనల్ పార్క్ అర్జెంటీనాలో ఉంది. సో ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఏది లాస్ గ్లేషియర్ నేషనల్ పార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా, ఇది అర్జెంటీనాలో ఉంది. సో దీంట్లో భాగమే పెరిటో మోర్నియో గ్లేషియర్. సో ఏంటి అసలు చూద్దాం. సో దాదాపుగా ది పెరిటో మోర్నియో గ్లేషియర్ ఏంటి అంటే 250 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి 30 కిలోమీటర్స్ అండ్ 60 మీటర్స్ అబవ్ ఉంటుంది సీ లెవెల్కి. సో మేజర్గా ఇది మేజర్ ఫ్రెష్ వాటర్ సోర్స్ అనమాట. మనకి ఈ సియాచిన్ గ్లేషియర్స్ ఎలాగాను మనకి హిమానీ నదాలు అంటారు కదా గ్లేషియర్స్ని, సో ఆ విధంగా ఈ పెరిటో మోర్నియో గ్లేషియర్ అనేది లాస్ గ్లేషియర్ నేషనల్ పార్క్లో ఉండడం జరిగింది అర్జెంటీనా కంట్రీలో. సో బేసిక్గా ఏంటంటే దీని యొక్క బేసిక్గా బ్రేకింగ్ అనేది జరుగుతుంది, హ్యూజ్ మాస్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది రికరింగ్గా. సో తరచుగా దీని యొక్క మాస్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది క్లైమేట్ చేంజ్ వల్ల. చాలా మట్టుకి ప్రపంచంలోని హిమానీ నదులు అంతరించిపోతున్నాయి. సో అందుకని న్యూస్లో ఉంది. ఓకే, సో చూద్దాం. ఓకే, న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఐస్ చంక్స్ బ్రేకింగ్ ఆఫ్. సో రీసెంట్గా April 21 గత నెల, ఓకే, April 21, 2025లో ఐస్ బ్లాక్స్ ఐస్ 20 స్టోర్ బిల్డింగ్ క్లేవ్డ్. సో ఈ ఏదైతే పెరిటో మోర్నియో గ్లేషియర్ ఉందో ఇక్కడ ఈ దాదాపుగా 20 స్టోర్ బిల్డింగ్ అంత హైట్ ఉన్నటువంటి మంచు అనేది బ్రేక్ అవ్వడం జరిగిందంట. సో ఈ విధంగా రీసెంట్గా కూడా తరచుగా జరుగుతున్నాయి. ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ సైజ్ ఆఫ్ క్లేవింగ్ ఈవెంట్స్. సో ఇదొక రకంగా క్లైమేట్ చేంజ్లో భాగంగా జరుగుతున్నటువంటిది. సో ఇదొక భయానకమైన ఇది. ఎందుకు అంటే గ్లేషియర్స్ అంతరించిపోతున్నాయంటే సముద్ర మట్టం, సముద్ర జలాల యొక్క నీటి విలువ అనేది పెరుగుతుంది, సముద్ర జలాల యొక్క నీళ్ళు అనేవి పెరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మునిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అదనమాట. సో ప్రతి సంవత్సరం కూడా ఏమని చెప్తున్నారు సైంటిస్టులు, దాదాపుగా 273 బిలియన్ టన్స్ యొక్క ఐస్ అనేది లాస్ అవుతుంది. సో ఆ ఐస్ అంతా కూడా వాటర్ రూపకంగా అంటే మంచు అనేది కరిగి ఏమవుతుందంటే సముద్రంలో కలుస్తున్నాయి ఇతర నదుల వల్ల. ఆ సముద్రంలో కలిసినప్పుడు సముద్రం యొక్క నీరు అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అనేవి ముంపుకు గురవుతాయి అని చెప్తున్నారు. సీ లెవెల్ రైస్ 2 సెంటీమీటర్స్ దిస్ సెంచరీ. సో ఈ ఏదైతే 2000 సెంచరీ ఉందో ఆ సెంచరీ 2100 కల్లా దాదాపుగా 2 సెంటీమీటర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, కోస్టల్ ఏరియాస్ అండ్ ఎకోసిస్టమ్స్ అట్ రిస్క్ అని చెప్పడం జరుగుతుంది సైంటిస్టులు. సో మేజర్గా ఈ పెరిటో మోర్నియో గ్లేషియర్ ఎక్కడ ఉంది, అదేవిధంగా లాస్ గ్లేషియర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ పెరిటో మోర్నియో గ్లేషియర్ ఇది. సో ఈ లాస్ గ్లేషియర్ నేషనల్ పార్క్ అంతా ఇది. సో ఇదంతా కూడా అర్జెంటీనాలో భాగమే. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. నెక్స్ట్ గతంపూర్ థర్మల్ నేషనల్ పార్క్ అనే న్యూస్లో ఉంది. సో ఎక్కడ లొకేషన్ ఎస్పెషల్లీ అంటే కాన్పూర్ నగర్, ఉత్తరప్రదేశ్. ఓకే, ఎవరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఇది న్యూస్లో ఉండడం జరిగింది. ఎవరెవరు దీంట్లో జాయింట్ వెంచర్ల లాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు, NLC ఇండియా లిమిటెడ్, అదేవిధంగా యూపీ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్, నవేలి యూపీ పవర్ లిమిటెడ్. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా సంయుక్తంగా ఈ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది. ఇది ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంటే బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టు. ఓకే, దీని యొక్క కాస్ట్ వచ్చేసి 21,700
1.94 కోట్ల కాస్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్టు కాస్ట్. సో ఇది వచ్చేసి మొత్తం కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే 1980 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో, 1980 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. సో దీంట్లో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 3 యూనిట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 660 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ యూనిట్స్ అనమాట. సో 660 మెగావాట్స్తో నిర్మిస్తున్నారు ఒక్కొక్కటి అన్నమాట. ఓకే, ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఈ ప్రోడక్ట్ పవర్ అలొకేషన్ అంటే ఈ ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి విద్యుత్ ఉంటుందో దాని యొక్క అలొకేషన్ వచ్చేసి 75% వరకు ఉత్తరప్రదేశ్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అస్సాంకి 24% ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ 20% ఈక్విటీ ట్రాన్స్ఫర్స్. ఓకే, సో ఆపరేషనల్ టైం లైన్ వచ్చేసి 25-26 కల్లా ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అనేది ఆపరేషనల్ స్టార్ట్ అయింది. 25-26 కల్లా దీని యొక్క పూర్తి నిర్మాణం జరగబోతుందని చెప్తున్నారు. సో బేసిక్గా ఇప్పుడు కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం కార్బన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో సల్ఫ్యూరిక్ యాసిడ్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. సో వాటిని తగ్గించాలి. సో అందుకని చెప్పేసి కొన్ని స్పెసిఫిక్ గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్కే కాదండి, కట్టబోయే ఆల్రెడీ కట్టినటువంటి ఫంక్షనింగ్ ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేశారు. క్లైమేట్ చేంజ్లో మనము ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి, ఈ కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేశారు. దాంట్లో భాగంగానే సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ అని చెప్పేసి ఎన్ఓఎక్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో. అదేవిధంగా ఫ్లూ గ్యాస్ డీసల్ఫ్యూరైజేషన్ ఏదైతే ఉందో ఎస్ఓఎక్స్ దాన్ని, అదేవిధంగా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ని కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క సొంతము. ఓకే, ఎన్ఓఎక్స్ ఏదైతే ఉందో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ అనే సిస్టమ్ని, అదేవిధంగా ఎస్ఓఎక్స్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫ్యూరిఫికేషన్ వీటిని తగ్గించడం కోసం అని చెప్పేసి కూడా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే వేస్టేజ్ అంటే కర్బన ఉద్గారాలు కానీ, అదేవిధంగా ఏవైతే నీటి ఆవిరి అయిపోగానే మిగతా నీరు యూజ్ చేసినటువంటి వాటర్ ఉంటుందో ఆ వాటర్ని కూడా డిశ్చార్జ్ చేయకుండా ఉపయోగించే టెక్నాలజీని ఈ గతంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో ఉపయోగించడం జరిగింది. ఓకే, ఒక రకంగా ఇప్పుడు ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మిస్తున్నారో వాటిని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, పర్యావరణ సంరక్షణలో భాగంగా నిర్మించడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఓకే, నెక్స్ట్ రాజీవ్ మేమాని ఎవరైతే ఉన్నారో వీరు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉంది కదా దానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వీరు ఈ రాజీవ్ మేమాని గారు వచ్చేసి సిఇఓ అండ్ చైర్మన్ ఆఫ్ ది ఈవై ఇండియా అనే ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈవై ఇండియా అనే ఇండస్ట్రీకి చైర్మన్, అదేవిధంగా సిఇఓగా ఉన్నారు. సో ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వచ్చేసి మనకి నాన్ గవర్నమెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ దీంతో కలిసి సంయుక్తంగా పనిచేయడం జరుగుతుంది. సో మేజర్గా ఎందుకు అంటే కామర్స్ ఎస్పెషల్లీ ట్రేడ్ ఏ విధంగా నిర్వహించాలి, ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకురావాలి, ఎలాంటి పాలసీస్ తీసుకురావాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్తో కూర్చొని ఒక కొలాబరేటివ్గా ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఇంతకుముందు సంజీవ్ పూరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐటీసీ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వారు ప్లేస్లో ఇప్పుడు రాజీవ్ మేమాని గారు రావడం జరిగింది. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్లలో అడిగే క్వశ్చన్ 100% అడుగుతాడు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో సంయుక్తంగా ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా తెలుగు మీడియం స్లైడ్స్, తెలుగు మీడియం పీపుల్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, దీని యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజిఎం అంటారు. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఇండియాలో మన భారత్ మండపంలో నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. జూన్ 2న దీని యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది 42 సంవత్సరాల తర్వాత అంటే 1983లో మొట్టమొదటిసారిగా జరిగింది. ఇండియాలో మొట్టమొదటిసారిగా జరిగింది. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం 1983 తర్వాత దాదాపుగా 42 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారత్ మండపం న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా
నిన్న అఫీషియల్గా ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ అడ్రస్ ది 81st యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ ది 42nd ఇయర్. సో 1983లో ఒకసారి జరిగింది ఇండియాలో, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం జరుగుతుంది. హోస్టింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యాన్యువల్ జనరల్ మీటింగ్ రిఫ్లెక్ట్స్ ది ఇండియాస్ గ్రోయింగ్ ఇన్ రోల్ ఆఫ్ గ్లోబల్ ఏవియేషన్. సో గ్లోబల్ ఏవియేషన్లో ఇండియా యొక్క రోల్ ఏంటి అనేది చూద్దాం. వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్. ఇండిజినస్గా ట్రావెలర్స్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్. సో నెక్స్ట్ ఏజిఎం అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో 2026లో బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఏప్రిల్ 1945లో హవానా, క్యూబా. దీని యొక్క హవానా, క్యూబా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మాంట్రియల్, కెనడా, మాంట్రియల్లో ఉండడం జరిగింది. హవానా, క్యూబాలో 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ని. ఇప్పుడు జరగబోయే మీటింగ్ వచ్చేసి 81st యాన్యువల్ జనరల్ మీటింగ్. 82nd వచ్చేసి 2026 బ్రెజిల్లో జరిగింది. సో దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు, ఎక్కడ? భారత్ మండపం, న్యూఢిల్లీ. ఇదంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంచడం జరిగింది. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పుష్కర్ సింగ్ ధామి గారు అనౌన్స్ చేశారు. ఏంటి? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్ యొక్క 2025 సీజన్ స్టార్టింగ్ June 1 నుంచి. సో ఇన్వైటింగ్ ది టూరిస్టులను ఇన్వైట్ చేయడం జరిగింది ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా టూరిస్టులను ఇన్వైట్ చేయడం ఒక ఎత్తు అయితే, పర్యాటకంగా అభివృద్ధి చెందాలనుకుంటుంది ఉత్తరాఖండ్. ఇదొకటైతే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది దేనికంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ని నేషనల్ పార్కుగా కూడా గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో వైబ్రెంట్ బయోడైవర్సిటీ అంటిల్ అరౌండ్ అక్టోబర్ 31 వరకు విజిటర్స్ రావచ్చు. సో దాని యొక్క సీజన్ అంటే విజిటర్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ చలికాలం స్టార్ట్ అయ్యే టైంలో దీన్ని మూసివేయడం జరుగుతుంది, పర్యాటకుల్ని అనుమతించరు. సో ఓవర్ 500 ప్లాంట్ స్పీసీస్ అనేవి ఉంటాయి. 300 హిమాలయన్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ పెట్టింది పేరు అనమాట. సో అట్రాక్ట్ టూరిస్ట్ అండ్ టేకర్స్ టు ఆల్పైన్ మెడోస్ అండ్ వైబ్రెంట్ బయోడైవర్సిటీ. సో 62 టూరిస్టులు అనేవి వాళ్ళు జూన్ కల్లా రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేసి వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇదంతా కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం తెలుగులో ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. వీరు ఇప్పుడు సెకండ్ ఆస్ట్రోనాట్, ఇండియన్ నుంచి సెకండ్ ఆస్ట్రోనాట్ మన అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాడు. ఎగ్జియామ్ 4 అనే మిషన్లో. ఎగ్జియామ్ 4 అనే మిషన్లో భాగంగా ఎగ్జియామ్ కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ స్పేస్ షటిల్లో వీరు ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నారు. ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, June 8, 2025. సో దీనికి ఉపయోగించే రాకెట్ ఏంటి? స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ని ఉపయోగించుతున్నారు. ఎక్కడి నుంచి ప్రయోగించబోతున్నారు? లాంచ్ సైట్ వచ్చేసి కెనడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడా. ఎగ్జియామ్ స్పేస్ 4th కమర్షియల్ మిషన్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. సో మనకి రాకేష్ శర్మ 1984లో వీరు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. వారి తర్వాత దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత తిరిగి ఇప్పుడు శుభాంశు శుక్లా మళ్ళీ సెకండ్ పర్సన్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. ఇది ఒక ఎగ్జియామ్ 4 అనే మిషన్లో భాగంగా. సో నాసా అండ్ ఇస్రో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు శుభాంశు శుక్లాని పంపించడం జరుగుతుంది. సో ఈ మిషన్కి కమాండర్గా ఎవరు ఉంటున్నారంటే వెటరన్ US ఆస్ట్రోనాట్ అయినటువంటి పెగ్గీ విట్సన్ గారు ఉండడం జరుగుతుంది. సో ఎగ్జియామ్ 4 ఈజ్ ఎ జాయింట్ మిషన్ బై ఎగ్జియామ్ స్పేస్ అనే ప్రైవేట్ సంస్థ, అదేవిధంగా నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇదంతా కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఉంచడం జరిగింది. సో 40 సంవత్సరాల తర్వాత రాకేష్ శర్మ తర్వాత ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళబోయే రెండవ భారతీయుడిగా శుభాంశు శుక్లా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గగన్యాన్ మిషన్, ఫేమస్ గగన్యాన్ మిషన్ అనేది
ఇండిజీనియస్ టెక్నాలజీతోని మన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఏదైతే ఉందో అతి త్వరలో 3 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించబోతుంది లో ఎర్త్ ఆర్బిట్లో. సో అది 2026లో అవుతుందని చెప్పేసి రీసెంట్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇటలీలో ఒకసారిగా బద్దలైనటువంటి అగ్నిపర్వతం. ఓకే, పేరేంటి? మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం సోమవారం ఒక్కసారిగా బద్దలైందంట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటలీలో ఇటీవల కాలంలో ఒక్కసారిగా బద్దలైనటువంటి అగ్నిపర్వతం పేరు ఏంటంటే మౌంట్ ఎట్నా, అంతే. నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. సో తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్, తెలంగాణలో హైదరాబాద్లో ఏ విధంగా అయితే సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ఏదైతే ఉందో, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ పోలీసింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో, అదేవిధంగా అగ్నిమాపక ఏదైతే శాఖ ఉందో దానికి కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రారంభించారు. ఎక్కడ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లి ఏదైతే ఉందో, ఈ వట్టినాగులపల్లి అగ్నిమాపక కార్యాలయంలో ఈ కమాండ్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అగ్నిమాపక శాఖలో కొత్తగా నెలకొల్పిన ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించడం జరిగింది. వీడియో వాల్ విధానం, వీడియో వాల్ కంట్రోలర్, అదేవిధంగా కంప్యూటర్ ఎయిడెడ్ డిస్పాచ్, సో ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని నెలకొల్పబోతున్నారు. ఎక్కడైనా బేసిక్గా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కమాండింగ్ సిస్టమ్ ఉండాలి పూర్తిగా అని చెప్పేసి ఒక సెంట్రలైజ్డ్ కమాండింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి. ఓకే, పోలాండ్ అధ్యక్షుడిగా నౌరోకి. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అపాయింట్మెంట్స్లో కానీ ఎన్నికల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నేతకు సంబంధించిన ఎవరైతే కరోల్ నౌరోకి విజయం సాధించడం జరిగింది. సో ఈయన అపోనెంట్ లిబరల్ పార్టీ. సో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ అని, లిబరల్ పార్టీ అని ఉంటుంది. సో కన్జర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో ఆ కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన కరోల్ నౌరోకి గెలవడం జరిగింది. అదేవిధంగా లిబరల్ పార్టీకి సంబంధించిన వార్సా మేయర్ రఫల్ ట్రస్కోవ్స్కీ ఎవరైతే ఉన్నారో వారిపైన స్వల్ప మెజార్టీతోని కరోల్ నౌరోకి గెలవడం జరిగింది. ఓకే, ఈ కరోల్ నౌరోకి 50.89% ఓట్లు మాత్రమే రాగా ట్రస్కోవ్స్కీ ఎవరైతే ఉన్నారో అతనికి 49.11% మాత్రమే రావడం జరిగింది. కేవలం అతి స్వల్ప ఓట్లతో మాత్రమే ఇతను ఓడిపోవడం జరిగింది ట్రస్కోవ్స్కీ గారు. ఓకే, సో నౌరోకి గారు ఇప్పుడు పోలాండ్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ గిన్నీస్ రికార్డు పాట ఏదైతే ఉందో, సో 195 దేశాల నుంచి 190 మహిళలను పిలిపించి రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జెండర్ ఈక్వాలిటీ పైన లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకై ఫ్రీక్వెన్సీ స్కూల్ సంస్థ 195 అనే గీతాన్ని రూపొందించింది. 195 అనే సాంగ్ని రూపొందించింది. సో 195 మహిళల చేత ఒకే వేదిక పైన ఈ పాటను పాడించడం జరిగింది. సో పాడించిన వాళ్ళలో మన దేశానికి సంబంధించిన అస్మా ఖాన్ కూడా ఉండడం జరిగింది. సో భారత్లోనే పుట్టడం జరిగింది. సో వీరు భారత ఆనవాళ్ళు కలిగినటువంటి వ్యక్తి. సో అస్మా ఖాన్. సో అత్యధిక దేశాలకు చెందిన మహిళలు గానం చేసిన గీతంగా 195 పాట ఏదైతే ఉందో దాంట్లో కూడా భారతీయ ప్రతిభ కనబరిచిందంట. సో వారే అస్మా ఖాన్. సో బేసిక్గా వీరు లింగ సమానత్వానికి సంబంధించి కూడా ఫైట్ చేయడం జరిగింది. ఓకే, 2024లో టైమ్ మ్యాగజైన్ అస్మా ఖాన్ను ప్రపంచంలోని 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించడం కూడా జరిగిందన్నమాట. ఓకే, సో 2024 టైమ్ మ్యాగజైన్లో కూడా మోస్ట్ 100 ఉమెన్ ఎవరైతే ఉంటారో టాప్ మోస్ట్ 100, సో వాళ్ళలో కూడా ఈ అస్మా ఖాన్ని కూడా చేర్చడం జరిగింది. ఓకే, G7 సదస్సుకి గైర్హాజరు కానున్న మోడీ. సో ఫస్ట్ టైం ఇన్ 6 years ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 51వ G7 సమ్మిట్కి హాజరు కాలేకపోతున్నారు. ఎందుకు అంటే ఇది కెనడాలో నిర్వహిస్తున్నారు. ఈ 51వ
G7 సమ్మిట్ వచ్చేసి కెనడాలో ఉంది. సో కెనడాలో నిర్వహించబోతున్నారు అందుకని చెప్పేసి. ఓకే, జూన్ 15 నుంచి జూన్ 17 మధ్యలో ఏది G7 సదస్సు నిర్వహిస్తున్నారు. సో ఆ G7 సమ్మిట్కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. కాకపోతే మోడీ గారు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అంటే కెనడాతోని గత కొద్ది కాలంగా మనకు రిలేషన్స్ అనేటివి బాగా లేవు. ఆ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వెళ్ళలేకపోతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే G7 కంట్రీస్ ఇంపార్టెంట్. సో వరల్డ్లోని మొత్తం డెవలప్డ్ నేషన్స్లలో టాప్ మోస్ట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ G7లో గ్రూప్లో ఉండడం జరిగింది. USA, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, UK. సో ఈ 7 దేశాలు ఈ G7లో భాగాలు. ఓకే, మెంబర్ కంట్రీస్. సో దీంట్లో ఇండియా మెంబర్ కంట్రీ కాదు. అయితే గత కొద్ది కాలంగా ఇండియాని జాయిన్ అవ్వమని చెప్పేసి కూడా చెప్తున్నారు, కానీ జాయిన్ అవ్వడం లేదు. ఎందుకంటే వన్స్ ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఇండియాని డెవలప్డ్ నేషన్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదొక నాన్ లీగల్ గ్రూపు, అంటే ఒక చట్టం ద్వారానో దేని ప్రకారమో ఒప్పందం ప్రకారమో ఫామ్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే ప్రపంచం యొక్క స్థితిగతులపైన చర్చించుకోవడానికి టాప్ మోస్ట్ కంట్రీస్ కంటూ ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ G7లో భాగంగా G8 కూడా ఉండేది, రష్యా. సో రష్యా బేసిక్గా ఈ గ్రూప్ నుంచి వెలివేయడం జరిగింది. సో G7 ఇప్పుడు ఓకే G7 కంట్రీస్. సో G7 కంట్రీస్లో USA, ఇటలీ, జర్మనీ, జపాన్, UK, కెనడా, ఫ్రాన్స్ ఈ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏదైతే కెనడాలో జరుగుతున్నటువంటి 51వ G7 సమ్మిట్కి మోడీ గారు అటెండ్ కాలేకపోతున్నారు. సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లో ఖచ్చితంగా అడుగుతారు. ఎన్నో సెషన్ అనేది ఇంపార్టెంట్. 51వది జూన్ 15 నుంచి 17 మధ్యలో ఈ 51వ G7 సమ్మిట్ అనేది నిర్వహించబోతున్నారు. అదేవిధంగా గ్రహశకలం నుంచి నమూనాల సేకరణకై చైనా ఒక ప్రయోగం చేసింది. సో దాని గురించి చూద్దాము. అంగారకుడికి సమీపంలోని 2016 HO3 అనే ఒక గ్రహశకలం ఏదైతే ఉందో దాని యొక్క నమూనాలను సేకరించేందుకే చైనా గురువారం ఒక వ్యోమనౌకను ప్రయోగించింది. తియాన్వెన్-2 అనే స్పేస్ క్రాఫ్ట్ని దక్షిణ చైనాలోని అంతరిక్షం నుంచి లాంగ్ మార్చ్ 3B అనే రాకెట్ ద్వారా నింగిలోకి పంపించడం జరిగింది. సో క్వశ్చన్ సింపుల్గా అడుగుతాడు. ఇటీవల అంగారక గ్రహం దగ్గరలో ఉన్నటువంటి గ్రహశకలం నుంచి నమూనాలను తీసుకురావడానికి అని చెప్పేసి ఏ దేశం తన అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించిందంటే చైనా. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసము, అదేవిధంగా సబ్జెక్ట్ యొక్క వీడియోస్ కోసము, స్టాటిక్ సబ్జెక్ట్ వీడియోస్ కోసము, అదేవిధంగా ట్రెండింగ్ టాపిక్స్ కోసము T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీతో కూడుకున్నటువంటి వీడియోస్నే మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తోని మేము ఆ వీడియోస్ క్లాసెస్ని చెప్పించడం జరుగుతుంది. సో గ్రామీణ యువత ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో దయచేసి వాళ్ళు మీ యొక్క విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అదేవిధంగా లైక్ చేయండి. ఈ వీడియోస్ని దయచేసి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే చాలా ఎక్కువ మందికి వెళ్తుంది. అదేవిధంగా మాకు ఎంకరేజింగ్ లాగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.